హలో అండి, వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటాను. ప్లీజ్ ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇంకా షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఇంట్లో నేను పుట్టగొడుగుల్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చేసి చూపిస్తున్నాను. జనరల్గా ఇలానే అందరు చేస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే మా ఇంట్లో ఇలా క్లీన్ చేసుకుంటుంటాను. పుట్టగొడుగులు చాలా మట్టితో ఉంటాయి కదా, కొన్ని అయితే మంచిగా కూడా వస్తుంటాయి. అప్పుడు 1-2 సార్లు క్లీన్ చేసుకొని తర్వాత ఇలా పైనుంచి దాన్ని తోలు తీసేయాలి. ఇందులో చేసి చూపిస్తున్నట్లుగా పైనుంచి మొత్తం ఆ తొక్క ఉంటుంది కదా, దాన్ని ఒలిచి పక్కకేసేయాలి. దానిపైన తొక్కనంతా తీసిన తర్వాత అవి చాలా వెయిట్గా అవుతాయి. పైన కొద్ది వరకు మట్టి అదంతా ఉండింటుంది కదా, అదంతా తొక్క తీయడంలో పోతుంది. పుట్టగొడుగులకి కింద వైపున ఇలా నల్లగా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసుకోవాలండి. ఇలా తీయకుండా చాలా వరకు అలానే కుక్ చేసుకుంటూ ఉంటారు. అది అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇదంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది. ఇలా కొంచెం స్టెమ్ కూడా క్లీన్ చేసుకుంటే మంచిది. మనకి చూడటానికి పుట్టగొడుగులు అనేటివి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మనం అలానే డైరెక్ట్గా కుక్ చేసుకున్నామంటే అది హెల్త్కి మంచిది కాదు కదా. ఇలా చూపిస్తున్నట్లుగా ఇందులో ఆ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనం హోటల్కి కానీ లేదా రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు పుట్టగొడుగుల్ని మనం ఆర్డర్ చేసుకున్నామంటే వాళ్ళు క్లీన్ చేసి కుక్ చేయరు. అలా డైరెక్ట్గా కట్ చేసి కుక్ చేసేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళైతే పర్లేదు, కానీ రెగ్యులర్గా వీటిని వాడే వాళ్ళైతే ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా మంచిది. ఇందులో చూపిస్తున్నట్లు నేను మిగిలిన అన్ని మష్రూమ్స్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ఇలానే అన్ని మష్రూమ్స్ కట్ చేసుకొని తర్వాత ఒక 2-3 సార్లు ఉప్పు నీళ్ళు ఇంకా నార్మల్ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే మష్రూమ్స్ అనేవి చాలా బాగుంటాయి. మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. వాటిని మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది కదా. మనం అలా డైరెక్ట్గా కుక్ చేస్తే అది హెల్త్కి మంచిది కాదు కదా. ఇదే విధంగా నేను మిగిలిన మష్రూమ్స్ అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా చూడటానికేమో అవి చాలా బాగుంటాయి, కాకపోతే వాటి కింద ఉండేది మనకు కనిపించదు కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇదే విధంగా నేను అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసి కట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి మష్రూమ్స్ అనేటివి.